హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుండి సెకండ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, ఒక లీనియర్ పాలినామియల్కి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ వీడియో. తప్పకుండా మీరు చూసి మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ చాప్టర్కి సంబంధించి ఫస్ట్ వీడియో కూడా నేను చేయడం జరిగింది, బేసిక్ వీడియో. అది కూడా తప్పకుండా చూడండి. దాంతోపాటుగా ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ కూడా నేను కంప్లీట్ చేశానండి. సో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. సరే, మరి జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? మనం దీని ముందు వీడియోలో అంటే ఇంట్రడక్షన్ వీడియోలో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ గురించి చెప్పుకోవడం జరిగింది. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 అనే ఒక పాలినామియల్ తీసుకుంటే, ఒకవేళ పి ఆఫ్ 2 అని అడిగితే అంటే ఏంటి, ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర అని అర్థం. అంతే కదండి. అంటే సింపుల్గా మనం ఏం చేస్తాము, ఎక్స్ ప్లేసెస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేస్తాము. 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ 2 4 ప్లస్ 2, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 2 10. అంటే ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ 10. ఓకేనా? అంటే ఒక పాలినామియల్ యొక్క వాల్యూ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు బై సబ్స్టిట్యూటింగ్ ద కాన్స్టెంట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు మరి జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి అంటే, మనము ఎక్స్ ప్లేస్లో ఒక నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క టోటల్ వాల్యూ అనేది 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసిన ఈ ఎక్స్ వాల్యూని ఈ పాలినామియల్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. అంటే ఎగ్జాంపుల్గా నేను ఈ పాలినామియల్ తీసుకున్నాను చూడండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఈ పాలినామియల్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఎక్స్ ప్లేస్లో -1 ఇన్సర్ట్ చేయడమే. సో పి ఆఫ్ -1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ -1 మైనస్ 6. సో -1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, ఈ స్క్వేరు ఈ మైనస్కి వచ్చినప్పటికీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1కి వచ్చినప్పటికీ 1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 5 ఇంటూ 1 5, 1 ప్లస్ 5 అంటే 6, 6 మైనస్ 6 0. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఈ పాలినామియల్లో ఉన్న వేరియబుల్ ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 వచ్చింది. కాబట్టి మనము సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ వాల్యూని ఈ పాలినామియల్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలవచ్చు. దేర్ఫోర్ -1 ఈజ్ ద జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ పాలినామియల్. ఓకేనా ఫ్రెండ్స్? అదేనండి జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు కూడా మనకు ఆన్సర్ 0 వస్తుంది. అంటే మనకి డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3ని అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని ఈ పాలినామియల్కి మనం ఏమని పిలవచ్చు అండి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి. ఇప్పుడు మనకి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే అర్థమైంది, బట్ ఒక పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి? జీరోస్ అంటే ఈ జీరోస్ కాదండి, ఇలాంటి వాల్యూస్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ బట్టి నెంబర్ ఆఫ్ ద జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి, ఏఎక్స్ ప్లస్ బి. దీనికి కేవలం ఒకే జీరో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇలాంటి ఎక్స్ వాల్యూ ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకటంటే 1 అని కాదు, ఒక్క వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దీని యొక్క డిగ్రీ 2 కాబట్టి దీనికి 2 జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, దీనికి 2 జీరోస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అవి ఏంటంటే ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నువ్వు ఇంకా ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా, ఈ రెండు కాకుండా ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈక్వల్ టు 0 రాదు. ఓకేనా? కేవలం ఈ 2 వాల్యూస్ మాత్రమే ఇవి జీరోస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే ఆ పాలినామియల్కి 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాము. సరే, ఇప్పుడు మరి మనము ఇచ్చిన వాల్యూస్ దీనికి జీరోస్ అవుతున్నాయో లేదో సబ్స్టిట్యూట్ చేసి చెప్తున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా ఈ పాలినామియల్ ఇచ్చి దానికి 2 జీరోస్ ఉంటాయి కదా, ఆ 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లీనియర్ పాలినామియల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి.
తర్వాత క్వాడ్రాటిక్ పాలినామిల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము విత్ ఎగ్జాంపుల్స్తో సహా. అదే ఎగ్జాంపుల్స్ ద్వారానే మనం నేర్చుకుంటాము. సో నోట్ చేసుకునే విధంగా లీనియర్ పాలినామిల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దామండి. ఫస్ట్ లీనియర్ పాలినామిల్ అంటే దాని యొక్క డిగ్రీ 1. సో డిగ్రీ 1 అంటే కంపల్సరీగా ఒకే ఎక్స్ వాల్యూ ఉంటుంది, అదే ఒకే జీరో ఆఫ్ ద పాలినామిల్ ఉంటుంది. సో దానికి మనం 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన పాలినామిల్ని జీరోకి ఈక్వల్ చేయండి. ఎందుకు మనం జీరోకి ఈక్వల్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది గివెన్ పాలినామిల్ 2x + 4 = 0. ఇక్కడ ఎందుకు జీరోకి ఈక్వల్ చేయమని చెప్పాను అంటే బై ద డెఫినేషన్ ఆఫ్ ద పాలినామియల్, బై ద డెఫినేషన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ బికమ్స్ 0 అయ్యేలాగా మనం ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దానికోసం మనం దీన్ని ఫస్ట్ జీరోకి ఈక్వల్ చేసేసి ఇలా ఇది జీరోకి ఈక్వల్ అయిందంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అనేది మనం దాని ద్వారా తీసుకుంటాం. అందుకని మనకి ఇచ్చిన పాలినామిల్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సరే, స్టెప్ 2గా ఏం చేయాలంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద పాలినామిల్. అంటే సింపుల్గా ఏమీ లేదండి, ఫస్ట్ ఇచ్చిన పాలినామిల్ని జీరోకి ఈక్వల్ చేసింది 2x + 4 = 0. ఇందులో ఉన్న అన్నోన్ వాల్యూ ఏంటి? ఎక్సే కదా, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో +4 నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే 2x = -4 అండ్ x = -4. ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది కదా, డివైడ్ చేసి ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. -4/2 అంటే -2. Therefore x = -2 ఈజ్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామిల్. చెక్ చేద్దాం ఒకసారి. అంటే p of x = 2x + 4. చెక్ చేయడం అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్లో -2 పెడితే దీని ఆన్సర్ ఎంత రావాలి? 0 రావాలి. సో అంటే p of -2 = 2 × -2 + 4. సో 2 × -2 అంటే ఎంత అండి? -4 + 4 దట్ ఈక్వల్ టు 0. చూసారా? అంతే. అలాగే సెకండ్ ఇంకేది ఇచ్చినా లీనియర్ పాలినామిల్ ఇచ్చినప్పుడు ఇంకా అదే ప్రాసెస్. సో 2x - 5/3 = 0. ప్లస్ వాల్యూ నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేయండి. 2x = 5/3. ఇక్కడ ఇంటూ చేసి నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో x = 5/3 × 2. సో x = 5/6. సో x = 5/6 ఈజ్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామిల్ అన్నమాట. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఎలా అడుగుతూ ఉంటాడు, ఒకవేళ పాలినామియల్ p of x = డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్ ఇచ్చేస్తాడు ax + b అని. ఇప్పుడు ఎలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మన కంగారు పడకూడదు, సేమ్ స్టెప్ ప్రాసెస్ అప్లై చేయాలి. అంటే ax + b = 0. నెక్స్ట్ ఏం చేస్తాం, మన గోల్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే కదా. సో ఈ ప్లస్ బి నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేసేస్తే ax = -b అండ్ x = -b/a. ఓకేనా ఫ్రెండ్స్? అంతే. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, ఫైండింగ్ జీరోస్ ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్. ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్. అయితే మనకి ఈ ప్రాసెస్ యాక్చువల్గా బేసిక్ లెవెల్ అన్నట్టు మనం మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఫర్దర్గా క్వాడ్రాటిక్ ఫార్ములానే నేర్చుకుంటాము. అది మీకు అర్థం అవుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పినా మీకు తెలియదు కదా. బట్ ఇది ఏంటంటే బేసిక్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు అంటే ఫర్దర్గా మనం హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పటికీ అక్కడ మ్యాథమెటిక్స్గా ఉన్న ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేయడానికి మనకి ఈ ప్రాసెస్, ఈ కాన్సెప్ట్ ఎంతగానో యూజ్ అవుతుంది. సరే, అసలు క్వాడ్రాటిక్ పాలినామిల్కి మనము ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సరే, ఈ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన పాలినామిల్ని 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, వీ స్ప్లిట్ ద గివెన్ పాలినామిల్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్ అండ్ దెన్ వీ ఫైండ్ జీరోస్. అంటే ఫస్ట్లీ మన గోల్ ఈ ఇచ్చిన పాలినామిల్ని 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుంటాము. అప్పుడు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 25ని 5 డివైడ్ చేస్తుంది కదండి పర్ఫెక్ట్గాని. ఇప్పుడు ఈ 5ని ఈ 25కి ఫ్యాక్టర్ అని పిలవచ్చు. అలాగా మనం ఈ పాలినామిల్ని డివైడ్ చేసి 2 పాలినామిల్స్ని మనం స్ప్లిట్ చేస్తామన్నమాట ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఇవి స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫర్దర్గా జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్టెప్స్ వైజ్. ఇందులో ఫస్ట్ స్టెప్ మీకు ఏం చేయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఎక్స్ ముందున్న నెంబర్తో కాన్స్టెంట్ టర్మ్ని ఇంటూ చేయాలి. x² ముందున్న నెంబర్ ఏంటంటే మనకి 1 కదా. సో 1 × -4 అంటే ఎంత?
4. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఈ 4 ఏ టేబుల్స్లో ఎక్కడ వస్తుంది అన్నది రాసుకోండి. అంటే 1 4s are 4, నెక్స్ట్ 2 2s are 2, నెక్స్ట్ 4 1s are 4. ఇంకెందుకన్నా వస్తుందా, ఇంకెందుకని రాదా అంతే. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఈ ఎక్స్ ముందున్న నెంబర్ ఏంటో చూసుకోండి. ఎక్స్ ముందున్న నెంబర్ ఎంతండి, -3 విత్ సింబల్తో సహా చూసుకోండి, -3. ఓకే, ఈ -3 ఈ -4 మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఈ మధ్యలో మనము ప్లస్ కానీ మైనస్ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ పెట్టాలి. అది ఏ విధంగా పెట్టాలి అంటే మనం ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇది వచ్చేగా ఉండాలి, నెక్స్ట్ ఇంటూ చేస్తే ఇది వచ్చేగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, నేను సపోజ్ మైనస్ పెట్టాను అనుకోండి. ఇక్కడ 1 - 4, 1 - 4 అంటే ఎంతండి, -3. ఓకే, నెక్స్ట్ ఇంటూ కూడా సెట్ అవ్వాలి. 1 × -4 సరిపోతుందా? ఇలా 2 కండిషన్స్ సాటిస్ఫై చేసేటువంటి 2 నెంబర్స్ని వెతికితే మ్యాక్సిమం అయిపోయినట్టే మనకి. ఓకేనా, సరే. ఇప్పుడు మనకి అది అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఏం చేస్తామంటే 1 అంటే 1 × x, ఎక్స్తో మల్టిప్లై చేయండి. అంటే x², 1 కదా, 1 × x అంటే +x. దీని ముందు ప్లస్ ఉంది, దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి అంటాను అంతే. నెక్స్ట్ -4 ఎక్స్తో మల్టిప్లై చేయండి, -4x -4. ఈ -4 ఇలా వస్తుంది. అంటే కేవలం మనము ఈ 3xని ఇలా స్ప్లిట్ చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేస్తామన్నమాట. ఓకేనా, ఇలా స్ప్లిట్ చేస్తేనే మనకు ఫర్దర్గా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇలా ఎందుకు చేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. ఇలా స్ప్లిట్టింగ్ చేసుకుంటే వెళ్తేనే మనకు ఫ్యాక్టర్స్ వస్తాయి. మీకు లాస్ట్లో అర్థమవుతుంది, కంగారు పడద్దు. సరే, ఇలా రాసుకున్న తర్వాత ఇది ఒక పార్ట్ అనుకోండి, నెక్స్ట్ ఇది ఒక పార్ట్ అనుకోండి. ఇందులో ఏది కామన్గా ఉందండి, x² అంటే x × x. అంటే ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x కామన్గా వస్తాయి బయటికి. సో రాసుకుంటే x × x + 1 సరిపోయిందా? ఇప్పుడు ఇంటూ చేసి చూడండి, పైన రావాలి ఈ పార్ట్, x × x x², x × 1 x సరిపోయిందా? నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ కూడా x + 1 వస్తుంది పక్కన. కాకపోతే ఇక్కడ నెంబర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే 4 కామన్ వస్తుంది బయటికి. అలాగే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి మైనస్ కామన్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఇంటూ చేస్తే పైది రావాలండి కంపల్సరీగా. ఇది ఎలాగా పార్ట్ ఇది వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఇంటూ చేద్దాం. -4 × x -4x -+4 × 1 4 సరిపోయిందా? అంతే. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ మీకు బేసిక్ లెవెల్లో ఎలా చెప్తాము అంటే ఇది 2 సార్లు ఉంది కాబట్టి ఇది ఒకసారి రాసుకోండి, అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ పార్ట్ x -4 ఒకసారి రాసుకోండి అని చెప్తాము. బట్ నార్మల్గా అయితే ఏంటంటే అక్కడ ఇప్పుడు ఈ మొత్తంలో ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ అనుకుంటే రెండిట్లోనే కామన్గా ఏముందండి, రెండిట్లో కూడా x + 1 అనేది కామన్ ఉంది, అవునా? ఇప్పుడు ఈ పార్ట్లో x + 1 కామన్ తీసేసాం, ఇంకేముంటుంది x. ఈ పార్ట్లో x + 1 కామన్ తీసేసాం, ఇంకేముంటుంది x -4. అంతే అయిపోయి. ఇవే 2 ఫ్యాక్టర్స్ కూడా. సో టోటల్గా మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటండి, x + 1 × x -4. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఈ వాల్యూ అయినా ఈ వాల్యూ అయినా ఒకటే, దీన్ని ఇంటూ చేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. బట్ మనం ఇలా రాసుకోవడానికి దానికి కారణం ఏంటంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇప్పటికి మనము ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్, ఇదే ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఉపయోగించి ఇచ్చిన పోలినామియల్ని 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీన్ని 0కి ఈక్వల్ చేస్తామండి. ఎందుకంటే ఫర్ ఫైండింగ్ జీరోస్, నేను ఇందాక చెప్పాను కదా, లీనియర్ పోలినామియల్ ఇచ్చినప్పుడు దాన్ని 0కి ఈక్వల్ చేయండి అని చెప్పాను. ఎందుకు చెప్పాను, ఈ వాల్యూ 0కి ఈక్వల్ అయ్యేలాగా ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక వాల్యూ, ఫర్ సపోజ్ ఏ అని అనుకుందాం, ఇది ఒక వాల్యూ బి అని అనుకుందాం. రెండింటిని ఇంటూ చేస్తే ఆన్సర్ 0 అవుతుంది. అంటే అర్థం ఏంటి, కంపల్సరీగా ఇదన్నా 0 అవ్వాలి, లేదంటే ఇదన్నా 0 అవ్వాలి. అది సరిపోతుంది కదా. 2 జీరోస్ అవ్వచ్చు, 2 జీరోస్ అయినా పర్లేదు, మనకు 0 వస్తుంది. బట్ మనకి బేసిక్ ఇనీషియల్ కండిషన్ ఏంటి, ఎయిదర్ ఒకటి ఇదైనా 0 అయినా పర్లేదు, లేదంటే ఇదైనా 0 అయినా పర్లేదు మనకి. ఎందుకంటే 0తో ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ వచ్చేది 0 కదా. అంటే రెండిట్లో ఏదో ఒకటి 0 అయితే చాలు. అంటే దాన్ని మనం ఎలా రాస్తామంటే
ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఎయిదర్ ఇది కానీ 0 అయితే చాలు. సో ఇప్పుడు +1 అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి +4. దేర్ఫోర్ -1, 4 ఆర్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. అర్థమైందండి? అంతే మనకి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చదువుతాం. సెకండ్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా చూడండి. మనకి సేమ్ ప్రాసెస్ అండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏది ఇచ్చినా కానీ ప్రాసెస్ అయితే ఒకటి. ఫస్ట్ ఏం చేస్తాము? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ అంటే 1 × 12 ఎంతండి మనకి 12. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? 12 ఏ టేబుల్స్లో ఎక్కడ వస్తుందో రాసుకుంటాం. 1 × 12, 2 × 6, 3 × 4, 4 × 3, నెక్స్ట్ 6 × 2, నెక్స్ట్ 12 × 1 అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనము? ఇక్కడ ఎక్స్ ముందున్న నెంబర్ ఎంత అనేది గమనిస్తాం. ఎక్స్ ముందు ఎంత ఉందని మనకి -7 ఉంది. -7 ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటువంటి వాల్యూస్ బట్టి మనకు ఆన్సర్ -7 రావాలి, ఇంటూ చేస్తే 12 రావాలి. అలాంటి 2 నెంబర్స్ వెతకాలి. ఇప్పుడు 1కి మనం ఇక్కడ ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా కుదరదు. ఎందుకంటే 1 + 12 అంటే 13, 1 - 12 అంటే -11. పోనీ ఇక్కడ ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా కుదరదు. ఇక్కడ ప్లస్ పెట్టామనుకోండి 3 + 4 7 వస్తుంది, కానీ మనకు -7 రావాలి అంటే అది కూడా కుదరదు. అలాగే నెక్స్ట్ ఈ 4 - 3 కూడా ప్లస్ పెట్టామనుకోండి 4 + 3 7 వస్తుంది తప్ప మనకి -7 అయితే రాదుగా, అంటే ఇది కూడా కుదరదు. సో అలాగే 6కి ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా రాదు, 12కి ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా రాదు. అదేంటి? అసలు మొత్తం మనకి ఏది సబ్స్టిట్యూట్ చేసినా రావట్లేదు అన్నప్పుడు 2 నెంబర్స్కి సింబల్స్ మార్చాల్సి ఉంటుంది. ఏం చేయాలండి? 2 నెంబర్స్కి సింబల్స్ మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3కి ముందు మైనస్, ఈ 4కి ముందు మైనస్ పెట్టాను అనుకుందాం. ఇప్పుడు చూడండి -3 - 4 -7 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ చేసుకుని చూసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 4 12 అంతే. అదే మనకి. ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా అండి? సో ఓకే, దొరికిస్తే మనకి ఇంక అయిపోయినట్టే కదా. x² తర్వాత ఏం చేయాలి? -3 అంటే -3x తర్వాత -4x ప్లస్ 12. చూడండి ఈ 7xని ఇలా స్ప్లిట్ చేయడం కోసం మనం ఇదంతా చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇదొక పార్ట్ అనుకోవాలి, ఇదొక పార్ట్ అనుకోవాలి. ఇందులో కామన్గా ఉంది x × x - 3. ఇక్కడ కూడా మీకు సేమ్ x - 3 వస్తుంది కంపల్సరీగా. ఇప్పుడు చూడండి 4 ఇక్కడ ఉంది. ఈ 12 నేను 4 × 3గా రాసుకోవచ్చు కదండి, అవునా కదా? అంటే రెండిట్లోని కూడా 4 కామన్ ఉంది. సో 4 కంపల్సరీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెట్టాగా మైనస్ పెట్టాగా అనేది డౌట్. ఫస్ట్ ప్లస్ పెట్టి చూసుకోండి. +4 × x +4x, కానీ ఇక్కడ మైనస్ రావాలి అంటే ఇక్కడ ప్లస్ కాదు, కంపల్సరీగా మైనసే పెట్టేది. ఇంకా డౌట్ లేదు, అదే ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, మొత్తం ఒక పార్ట్ అనుకుంటే కామన్గా ఏముంది మనకి? x - 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో x - 3 కామన్ తీసేసుకుంటే ఇంకేం మిగులుతుందండి? ఇక్కడ x - 4. సో ఈక్వల్ టు 0 చేస్తాం ఫర్ ఫైండింగ్ జీరోస్ అని చెప్పి. సో ఇందాక చెప్పిన దాని ప్రకారం x - 3 అన్న 0 అవ్వాలి, ఆర్ x - 4 ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ 3, 4 ఆర్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. ఓకేనా? సో అంతే. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఏమి లేదు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేసేటప్పటికి ఎక్కువ క్లారిటీ వస్తుంది ఆ ఉద్దేశంతో. సరే, ఫస్ట్ ప్రాసెస్ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటండి? కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్. సో 1 × 9 ఎంతండి? 9. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? 9 ఏ టేబుల్స్లో ఎక్కడ వస్తుందో రాసుకుంటాం. అంటే 1 × 9, నెక్స్ట్ 3 × 3, నెక్స్ట్ 9 × 1. ఇంకెందుకని రాదు అది. ఓకే, నెక్స్ట్ మనం గమనించాల్సింది ఏంటి? ఈ మధ్యలో ఉన్న వాల్యూ ఎంతండి? -6 రావాలి. సో మీకు అర్థమైపోవాలి, ఇక్కడికి ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా వేటికి రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్లస్ పెడితే 3 + 3 6 వస్తుంది తప్ప -6 రావట్లేదు. కాబట్టి ఏం చేయాలి అంటే అప్పుడు రెండింటికి సింబల్స్ మార్చి చెక్ చేసుకోవాలి. అన్నిటికీ అంటే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుందండి. మీకు కొత్తగా కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది తప్ప ఆ తర్వాత మీరు ఇంకెలా కూడా రాసుకోవాలి. డైరెక్ట్గా 2 నెంబర్స్ మీకు క్లారిటీ వస్తుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేయకుండా టైం అయినంత మాత్రాన్ని వచ్చేస్తుందని కాదు.
ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ -1 -9 అంటే -10 అయిపోతుంది కాబట్టి కుదరదు. ఇక్కడ పెట్టామనుకోండి చూడండి -3 -3 -6 నెక్స్ట్ ఇంటూ చేసుకున్నా కానీ -(-) +3 × 3 9. సో మనకి సరిపోతుంది. కాబట్టి x² ఏం చేయండి -3x -3x తర్వాత -3x -3x + 9 అంటే ఈ -6xని ఈ విధంగా స్ప్లిట్ చేయడం కోసం మనం ఇదంతా చేసామన్నమాట. నెక్స్ట్ ఇదొక పార్ట్ అనుకోండి, ఇదొక పార్ట్ అనుకోండి. ఇందులోంచి ఏది కామన్ వస్తుందండి x ఇంటూ x - 3. నెక్స్ట్ ఇక్కడ కూడా కంపల్సరీ x - 3 వస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఏది ఇక్కడ నెంబర్ ఏమొస్తుంది అన్న దానికోసం ఈ 9ని 3 × 3గా రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 కామన్గా ఉంది, లేదంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు కామన్. ఇక్కడ చూడండి ఫస్ట్ 3 ఇక్కడ ఉంది, ఈ 9 3 × 3గా రాసుకుంటే ఇక్కడ ఒక 3 ఉంది, అంటే 3 ఒక కామన్గా వస్తుంది కదా. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంటుంది ఇక్కడ x ఇక్కడ 3 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సింబల్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏ సింబల్ అయితే వచ్చిందో అదే వస్తుంది. అంటే మీకు సింపుల్గా ఇక్కడ ఏ వస్తే అదే వస్తుంది, బట్ ఈ సింబల్ అడ్జస్ట్మెంట్ అనేది రావాలి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ పెట్టుకుని చెక్ చేసుకోండి. +3 × x +3x వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఎంత రావాలి -3x కాబట్టి మైనస్ పెట్టుకుంటే సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు మొత్తానికి ఇక్కడ x - 3 ఉంది, ఇక్కడ కూడా x - 3 ఉంది. సో ఆ x - 3 కామన్ తీసేస్తే ఇంకేముంటుందండి ఇక్కడ x ఇక్కడ -3. సో మనకి రెండు సేమ్ వచ్చేసినాయి ఏంటి అని మీరు కంగారు పడద్దు, ఒకసారి రెండు కూడా సేమ్ వస్తాయి. సో = 0 చేస్తే x - 3 = 0 ఆర్ x - 3 = 0. సో x = 3 ఆర్ x = 3. సో 3, 3 ఆర్ ద జీరోస్. అదేంటి రెండు సేమ్ వచ్చినాయండి అంటే రెండు సేమ్ వస్తాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాలినామియల్కి రెండు ఈక్వల్ జీరోస్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఈక్వల్ జీరోస్ అని పిలుస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే p(x) = x² + 2x + 1. ఈ పాలినామియల్కి మీకు జీరోస్ కనిపెట్టారనుకోండి, దీనికి జీరోస్ ఏమొస్తాయంటే -1, -1 వస్తాయి. ఎగ్జాంపుల్గా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మనకు ఫర్దర్గా కూడా జీరోస్ ఫైండ్ అవుట్ చేసే సమ్స్ చాలా ఉన్నాయి, మీరు కంగారు పడద్దు. ఇన్ కేస్ మీకు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ ఫర్దర్గా మనం మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్లో చేసే సమ్స్ ద్వారా మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి షార్ట్ కట్స్, చిన్న సింప్లిఫికేషన్ ట్రిక్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.